ఈరోజు మనం ఎమ్మీగా పులిపంగరాలు పోసుకుంటున్నాం. దోశ బ్యాటిల్ ఉంది, దోశ బ్యాటిల్ లాగా చేసుకున్నాము. గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ బియ్యం వేసి రుబ్బుకున్నాం అనమాట. దాంట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లము, ఉల్లిపాయ, పచ్చిపప్పు, జీలకర్ర అన్నీ వేసుకున్నాం అనమాట. ఇలాగా అల్లము, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ తీసుకొని వేసుకున్నాం అనమాట. ఇలా తీసుకెళ్ళి పోసుకుంటే మనకి ఇలాగా పులిబంగరం రెడీ అవుతుంది. చూసారా, బాగుంది కదా కలరు. మనం 2 వైపులా ఫ్రై చేసుకున్నాం అంటే ఎమ్మీ టేస్టీ. చూసారా, ప్లేట్లో సర్వ్ చేసుకుందామా. ఇలా పోసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకున్నామా, కొంచెం ఆయిల్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 వైపులా కలుపుకున్నాం అంటే పులిబంగరాలు రెడీ అయిపోతుంది. దోశ బ్యాటిల్ తోటి ప్లేట్లో సర్వ్ చేసుకున్నప్పుడు చూపిస్తాను నేను. అలా స్పెషల్గా కూడా ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసాను పైన నేను. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. తిప్పుకున్నాను అనమాట. టర్న్ చేసుకున్నాం కదా, 2 వైపులా ఫ్రై చేసుకున్నాం. చూడండి, చాలా బాగుంది కలర్గా. ఇలా బ్యాటిల్ రెడీ చేసుకున్నాము. ఇలా వేసుకున్నాము. ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎమ్మీగా ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకున్నాము. పులిబంగరాలు రెడీ విత్ కారపొడి అండ్ చట్నీతోటి. మీరు తప్పకుండా ట్రై చేయండి. పులిబంగరాలు దోశ బ్యాటిల్ తోటి. థ్యాంక్ యూ. తప్పకుండా ట్రై చేయండి.